అవును, సెలబ్రిటీల పార్టీల్లో డ్రగ్స్ అనే ఇన్ఫర్మేషన్ వస్తే చాలు వెళ్ళి టెస్ట్ చేస్తున్నాం కదా, మరి వాళ్ళని మాత్రం ఎందుకు వదిలిపెట్టేశాం అనే డౌట్ వచ్చింది పోలీసులకి. అరే ఇన్నాళ్ళు వదిలేసామా వాళ్ళని అనే అటెన్షన్లోకి వచ్చేసి ఫటాఫట్ టెస్ట్లకు పంపించేశారు. ఇంకేం అనుకున్నదే జరిగింది. 250 మందికి డ్రగ్స్ టెస్టులు చేస్తే 190 మందికి పాజిటివ్ అని వచ్చింది. ఇక లాభం లేదు అనుకుని వెంటనే ఒక యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. చేసి రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్ట్ చేయకపోవడం ఏంటి? నేరాలు పదే పదే జరగడానికి దిశ కూడా ఓ కారణమే కదా. ఇదే ఫీల్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. అనుకున్నదే ఆలస్యం, సిటీలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో లిస్టు తీశారు. మొత్తం 1300 మంది పేర్లు తేలాయి. అయ్య బాబోయ్, 1300 మంది రౌడీ షీటర్లు ఉన్నారనగానే కళ్ళు తేలేశారా? అది పక్కన పెట్టండి, వీళ్ళు నేరాలు చేయడానికి, సిటీలో లా అండ్ ఆర్డర్ తప్పడానికి ఈ రౌడీలు తీసుకునే డ్రగ్స్ కూడా ఓ కారణమని తేలింది. ఏటా డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయంటే అర్థం ఎక్కువ మందిని పట్టుకొని కేసులు ఫైల్ చేస్తున్నారనేగా. కంటిన్యూస్ ఆపరేషన్స్ తో ఏదో ఒక నాటికి డ్రగ్స్ కేసులు తగ్గుతాయనేది పోలీసుల నమ్మకం. అందుకే ఇయర్ ఎండింగ్ కి ఎక్కువ నెంబర్స్ కనిపించినా పర్వాలేదు కానీ డ్రగ్స్ మహమ్మారిని మాత్రం అంతం చేయాల్సిందేని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయడంతో పాటు డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీతో వెళ్తున్నారు. అందులో భాగంగానే రౌడీ షీటర్లపై స్పెషల్ ఆపరేషన్ చేశారు పోలీసులు. ఈ కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు వాళ్ళందరినీ ఒకచోట చేర్చి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా అనూహ్యంగా డ్రగ్స్ పరీక్షలు చేశారు. తొలి విడతలో సుమారుగా 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తే షాకింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో 250 మందిలో ఏకంగా 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. హెచ్న్యూ పోలీసులు 86 మందికి టెస్టులు చేయిస్తే 83 మందికి పాజిటివ్ వచ్చింది. సికింద్రాబాద్ జోన్ లో 30 మందికి, పాత బస్తీలో 96 మందిలో 83 మందికి, వెస్ట్ జోన్ పరిధిలో 20 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. గోల్కొండ జోన్ లోనే ఎక్కువ మంది రౌడీ షీటర్లకు పాజిటివ్ వచ్చిందని తేలింది. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 75% మంది మత్తుకు బానిసలయ్యారు అన్నది క్లియర్. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళలో మెజారిటీ రౌడీ షీటర్లు గాంజాకు అలవాటు పడ్డ వాళ్లే. గంజాయి మత్తులో వీళ్లు విచక్షణ కోల్పోయి ఘర్షణలకు దిగడం, హత్యలు, దాడులు వంటి నేరాలకు పాల్పడుతున్నారని ఎంక్వైరీలో తేలింది. ఫస్ట్ టైం నిన్న మన ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ ఇది కండక్ట్ చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ 239 పర్సన్కి మేము చెక్ చేశాము. మన రిజల్ట్ 189 దీంట్లో పాజిటివ్ వచ్చారు. సో చాలా హ్యూజ్ పర్సంటేజ్ ఉంది అది. సో నిన్న ఈ 189 పైన అందరి పైన కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి నెక్స్ట్ బైండ్ ఓవర్ చేసి అది డి అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కి కూడా పంపించేస్తాము. అసలు ఈ రౌడీ షీటర్లకు ఇంత భారీ స్థాయిలో గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? వీళ్ళ వెనకున్న డ్రగ్ పెడ్లర్లు ఎవరు? నగర శివార్ల నుంచి సప్లై అవుతుందా లేదంటే పక్క రాష్ట్రాల నుంచా? సహకరిస్తున్న స్థానిక ఏజెంట్లు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు రౌడీ షీటర్లను మరింత గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వీళ్లను డ్రగ్స్ కు దూరం చేయడం మాత్రమే కాదు, సిటీలో డ్రగ్స్ సప్లై చైన్ ను దంచడమే టార్గెట్ గా పోలీసులు ఈ స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. దీన్ని ఇక్కడితో ఆపడం లేదు, ఇందులో 2.0 కూడా ఉంటుందట. ఇకపై రెగ్యులర్ గా రౌడీ షీటర్లందరికీ డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయబోతున్నారు.